హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ఏ వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒక్క నిమిషం ఈ ఇమేజ్ చూడండి, ఎందుకంటే మన టాపిక్ మొత్తం కూడా ఈ ఇమేజ్కి రిలేటెడ్గానే ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఈ ఇమేజ్లో ఏమైతే అర్థం చేసుకున్నారో అదే ఇవాళ మన టాపిక్ కూడా. ఏంద్రా అంటే ఇక్కడ మనం రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఒకటి, పచ్చదనం పెంపొందించి మనం సేఫ్గా ఉంటాం ఒకటి. రెండోది, టెక్నాలజీ డెవలప్మెంట్ అనే రందిలో పడి ఆటోమేటిక్గా మనం నాశనం చేసుకుంటా ఇట్లా ఇదే భూమి మీద జరుగుతున్న రెండు, అంటే పల్లెటూరు వాతావరణం, టౌన్ వాతావరణం అని చెప్పుకోవచ్చు, లేదా గిరిజనులు బతికేదానికి మన కల్చర్కి తేడా చూసుకోవచ్చు ఆ ఇమేజ్లో. సేమ్ అదే విధంగా ఇవాళ కొంతమంది ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయినవ్వండి, ఇంకొకళ్ళు ఎవరైనా టెక్నికల్ నాలెడ్జ్తో పోల్ట్రీ ఫార్మర్స్ని కుంటుబడేలా చేస్తున్నారు. ఎందుకు పోల్ట్రీ ఫార్మర్స్ కుంటుబడేలా చేస్తున్నారు అంటే ఇక్కడ డాక్టర్లు వచ్చేసరికి ఇవాళ యూట్యూబ్లో మంచి హల్చల్ అనమాట. ఇంకా ఒక్కొక్కళ్ళు 2 lakhs వ్యూస్, 3 lakh వ్యూస్ జరుగుతున్నాయి. బాగా ఫేమస్ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారా అంటే నాటుకోడి గుడ్డు మంచిదా, తెల్లకోడి గుడ్డు మంచిదా, లే కోడి గుడ్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, లేకపోతే ఏ కోడి గుడ్డు పెడితే మంచి బలం వస్తుంది పిల్లలకి, లేకపోతే ఏ గుడ్డు తింటే మనకు మంచిది, ఆ డబ్బులు అనవసరంగా తగలబెట్టేస్తున్నారు ఆర్గానిక్ గుడ్ల మీద. ఇలాంటి టాక్స్ ఎన్నో వస్తున్నాయి యూట్యూబ్లో. వీళ్ళందరినీ కూడా మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లో ఫేమస్ వీళ్ళంతా. ఇక్కడ ఒకసారి చూడండి క్యాప్షన్ కూడా, నాటుకోడి గుడ్లో పోషకాలు ఎక్కువ, బాయిలర్ గుడ్లో కంటే నాటుకోడి గుడ్లో మంచిదా కాదా కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఆయన అన్ని చెప్తున్నాడు కదా, అసలు బాయిలర్ గుడ్డు ఏంది? బాయిలర్ అంటే మనం తినే కోడి, లేయర్ అంటే గుడ్లు పెట్టే కోడి, కానీ బాయిలర్ గుడ్డు అంటే అక్కడ ఆయనకు అసలు కోడి జాతి ఏందో కూడా తెలియదు, కానీ యూట్యూబ్లో వీడియో మాత్రం వచ్చేసింది. ఇక ప్రతి ఒక్కళ్ళు చూపించేది ఏంద్రా అంటే ఎగ్ న్యూట్రిషన్ ఫ్యాట్స్, అలాగే రా ఎగ్ న్యూట్రిషన్ ఫ్యాట్స్. ప్రతి కోడిగుడ్లో కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక రైతుగా నేను దాదాపు 7 years పోల్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండి పోల్ట్రీలో ఉన్న ఎగ్జిక్యూటివ్స్గా ఉండి మేము చూస్తున్నాం. మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఒక కోడిని తన ఇంట్లో పెంచుకోకుండా ఏదో యూట్యూబ్లో లేకపోతే ఆన్లైన్ గూగుల్ తల్లి చెప్పింది కదా అని చెప్పి ప్రతి చెప్పేస్తున్నారు ఇవాళ. అది చాలా తప్పు. ఎందుకంటే అక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంట్రా అంటే కోడిని పెంచే విధానం. వాళ్ళు అన్న దాంట్లో తప్పలేదు, ప్రతి కోడిగుడ్లో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, ఉండవు అని నేను చెప్పను. అది లేయర్ గుడ్డు పెట్టినా అదే న్యూట్రిషను, మామూలుగా నాటుకోడి గుడ్డు పెట్టినా అదే న్యూట్రిషన్ ఉండేది. కోడిగుడ్డు ఇస్ ద సేమ్. మరి ఎందుకు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, లేయర్ కోడి 320 గుడ్లు 365 రోజుల్లో 320 గుడ్లు పెట్టే సామర్థ్యం ఉన్నప్పుడు నాటుకోడి ఎందుకు 50 నుండి ఇవాళ కూడా గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిన టాప్ ర్యాంకింగ్ కోడి 250 గుడ్లకు మించి పెట్టలేకపోతుంది ఏంటి? మరి ఎందుకు వాళ్ళ గుడ్లు అంత తక్కువ రేటుకు దొరుకుతుంది, నాటుకోడి గుడ్డు ఎందుకు కాస్ట్ దొరుకుతుంది అంటే ఒక కోడి సంవత్సరానికి 50 గుడ్లు మాత్రమే పెట్టిద్ది. ఒక్కొక్క జాతి కోడి సంవత్సరానికి 100 గుడ్లే పెట్టిద్ది, ఒక్కొక్కటి 200 గుడ్లే పెట్టిద్ది. అంతేగాని ప్రతి కోడి 310 గుడ్లు పెట్టే సామర్థ్యంతో లేవు. అంటే ఇక్కడ మనం మార్కెట్లో దొరికే దాని మీద కొద్దిగా అరుదుగా దొరికే గుడ్లు, తక్కువ గుడ్లు పెట్టే కెపాసిటీ దాన్ని తింటున్నాం. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మనం ఇది. సెకండ్ది, వాడు కోడి ఎట్లా పెంచుతున్నాడు. మనం లేయర్ కోళ్ళం కనుక చూస్తే ఫ్రెండ్స్, స్టాల్ గేజింగ్ పెట్టేసి స్టాల్ గేజింగ్లో వాడు కావాల్సిన తిండి ఏదో కలిపేసేసి ఆ గుడ్లు లైక్ స్టోర్ బియ్యం కానీ వేరే ఏ చౌక దొరికితే ఆ దానాలు కలిపేసేసి పెట్టేసేసి దాంతోపాటుగా విటమిన్స్, మినరల్స్, కెమికల్స్, గుడ్లు పెడతానికి కావాల్సిన స్టెరాయిడ్స్, ఇవన్నీ కూడా ఫీడ్లో, వాటర్లో ప్రతిరోజు అది తినడం మొదలుపెట్టే నుండి ఏరగడం, అంటే దానికి ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టేటప్పుడు నుండి ఫుడ్ అరుగుదల అయ్యేదాకా ప్రతిదీ మెడిసిన్ పంపిస్తారు వాటర్లో.
ఇన్ని న్యూట్రిషన్ ఫ్యాట్స్ చెప్తున్న వాళ్ళు కెమికల్ టెస్ట్ కూడా చేయండి ఆ ఎగ్స్ని. ఎన్ని కెమికల్స్ వాటికి పెట్టగా మిగిలిన కెమికల్స్ ఎన్నైతే ఉంటాయో ఆ కెమికల్స్ అన్నీ ఆ ఎగ్స్లో వస్తాయి. అవి తినటం వల్ల ఓవర్ హీట్ అయ్యి బాడీ, పైల్స్ రావడం, డైజెషన్ దెబ్బతింటం, అరుగుదల లోపాలు, ఇలాంటి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. చిన్నపిల్లల్లో ఎదుగుదల కూడా చాలా తగ్గింది. మరి నాటుకోళ్ళ పెంపకం బాగుందని చెప్పి ఎవరో ఒక రైతు ఎవడైనా పెడితే ఆ రైతుని ఇలాంటి వీడియోలు చూసి కొనే నలుగురిని కూడా కొనేయకుండా చేస్తున్నారు. సో దీనివల్ల చిన్న సన్నకారు రైతులు చాలామంది దెబ్బతింటారు. ఎందుకంటే చాలామంది రాంగ్ మోటివేషన్లోకి వెళ్ళిపోతారు. ఎవరైనా నాటుకోళ్ళ ఫారం పెట్టిన వాళ్ళని చెప్పమనండి అదే మాట, సేమ్ గుడ్డు ఒకటే అని. లేదా కంటిన్యూస్గా వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు 2 గుడ్లు చొప్పున వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒకళ్ళని సంవత్సరం మొత్తం పెట్టమనండి. నాటుకోడి గుడ్లు రోజుకు 2 చొప్పున పెట్టమనండి, అది 2 గుడ్లు పెట్టమనండి. నాటుకోడి గుడ్లు రోజుకు 2 తింటే వాతం చేస్తుంది. ఎందుకంటే హై ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి, న్యూట్రిషన్స్ ఉంటాయి. ప్లస్ రెండోది ఫ్రీ రేంజ్లో పెంచిన కోళ్ళ గుడ్లు మాత్రమే తీసుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. పచ్చిగడ్డి మేపుకోకుండా ఫ్రీ రేంజ్లో తిరిగే కొన్ని కాకుండా నాటుకొని కూడా పారంలో పెట్టేసి వాళ్ళకి పారం కోళ్ళకి పెట్టే దానా పెట్టేసేసి గుడ్లు తెస్తున్నారు. అవి నాటుకోడి గుడ్లు అవ్వవు. నాటుకోడి కాదు, ఆ పారంలో తిరిగే కోడినైనా మనం ఫ్రీ రేంజ్లో పెంచితే దాని గుడ్డు నాటుకోడి గుడ్డే. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కెమికల్ ఫ్రీ గుడ్డు ఇది. మూడో పాయింట్ ఆర్గానిక్ ఎగ్ ఇది. అండ్ నాలుగోది మనం పొద్దున్నే నిద్రలేసినాక మొలకెత్తిన గింజలు తినండి, చాలా ఒంటికి మంచిది అని చెప్తారు. ఏం విడిగా నార్మల్ గింజలను తింటున్నాముగా? మొలకెత్తిన గింజల్లో ఆ యొక్క ఆయువు అంటే ఈ ప్లాంట్ అనేది జీవం వస్తుంది. జీవం వచ్చినాక ఆ జీవాన్ని మనం తింటే మన లైఫ్ స్పాన్ పెరిగిద్దని చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఒక పుంజు ఒక పెట్ట కలిసినప్పుడు ఆ గుడ్డుని పొదిగేస్తే జీవం వస్తుంది. మన పారం కోడి గుడ్డుని మనం పొదిగేస్తే జీవం వస్తుందా ఫ్రెండ్స్? సో అక్కడ మన లైఫ్ స్పాన్ పెరగడానికి కావాల్సిన ఒక మెస్మరైజింగ్ పవర్ అనేది మనకు వస్తుంది. ఫస్ట్ది అదే మెడిసిన్. ఎందుకంటే వేరే జీవాన్ని మనం తింటున్నాం కాబట్టి అది మెడిసిన్. రెండోది ఎగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సింపుల్ ఫ్రెండ్స్, పారం కోడిగుడ్డు వెజిటేరియన్. ఎందుకంటే పుంజు పెట్ట కలవదు, దాంట్లో మాంసకృతులు ఉండని ఇంకేదైనా ఉన్నా అది వెజిటేరియనే. అదే నాటుకోడిగుడ్డు వెజిటేరియన్ కాదు. ఎందుకంటే అందులో పుంజు పెట్ట కలుస్తారు, అందులో మన ఒక ప్రాణం అనేది క్రియేట్ అవుతుంది. మన ఇంట్లో ఆడ మగ ఎట్లా అయితే కలిస్తే ఒక బిడ్డ పుడుతుందో అట్లాగే ఒక పుంజు పెట్ట కలిస్తే వస్తుంది. అంతేగాని కోడి బ్రెయిన్లు వేసుకొని పెద్ద పెద్ద చర్చలు చేసుకోవడం, యూట్యూబ్లో స్టార్లు చేసుకోవడం కాదు. మీలో ఎవరైనా చేసే వీడియో ఉంటే నిజంగా మీ ఇంట్లో మీరు కోళ్ళు పెంచి ఆ ఎగ్ పారం కోడిగుడ్డు ఒకటే అని అప్పుడు ఈ వీడియో చేయండి. అంతేగాని యూట్యూబ్లో ఇన్కమ్ కోసం ఎప్పుడు ఇలాంటి చేయొద్దు. తెలిసి తెలియని నాలెడ్జ్ చాలామందికి షేర్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్ అసలు వాడు చేసే కంటెంట్ వెటనరీకి సంబంధించింది కాకపోయినా కూడా ఏదో ఒకటి వీడియో చేసేస్తున్నాడు. చాలామంది చెప్పారు ఏది నాటుకోడి గుడ్డు కాదా మంచి గుడ్డ. ఏంది ఫ్రెండ్స్ ఇది? ఏ గుడ్డైనా గుడ్డే. కాతే నేను ఒకటే చెప్తున్నా, మీరు కొనే ముందు వాళ్ళకి వీడియో కాల్ చేయండి. మీరు ఎవరి దగ్గర అయితే కొంటారో వాళ్ళకి వీడియో కాల్ చేయండి. నాకు లైవ్లో కోడిగుడ్డుని చూపించమనండి, అలాగే లైవ్లో కోడి ఎట్ట తిరుగుతుందనేది చూపించమనండి. లైవ్లో 1కి 4 సార్లు ఫోన్ చేయండి. మీకు 4 సార్లు మీరు చేశారంటే తర్వాత కంటిన్యూస్గా మీరే ఆటోమేటిక్గా ఎగ్స్ తీసుకుంటారు. జెన్యున్ ఫార్మర్ అయితే ఓపెన్గా చూపిస్తాడు ఛాలెంజ్గా. అంతేగాని పారంలో పెట్టిన నాటుకోడి గుడ్డు కూడా నేను నాటుకోడి గుడ్డు అన్న పారంలో పెట్టిన నాటుకోడి గుడ్డు కూడా అది రంగు గుడ్డు లేదా పారం గుడ్డు అనే సమాధానం చెబుతా. కానీ ఓపెన్ గేజ్లో పెట్టిన పారం గుడ్డు అయినా అది నాటుకోడి గుడ్డే. గుర్తుపెట్టుకోండి, పుంజు పెట్ట కలిసిన గుడ్డు. అలాగే ఓపెన్ గేజ్లో తిరిగి పచ్చికలు ఆకుకూరలు పురుగు తిని పెరిగే గుడ్డుకి అలా కాకుండా స్టాల్ ఫీడింగ్లో పెట్టేసి రాళ్లను లేదా మామూలుగా ప్రోటీన్ కోసం మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు వాటితో పాటుగా అరుగుదలకి మందులు లివర్ పౌడర్లు టాక్సిన్ బైండర్లు ఇలా వేసిన కోడిగుడ్లకి చాలా తేడా ఉంటుంది. తెలిసి తెలియని నాలెడ్జ్తో చాలామంది చెప్తున్నారు. బట్ పారం గుడ్డు ఎప్పుడైనా కెమికల్ గుడ్డే. ఓపెన్ గేజ్లో తిరిగిన పారం కోడి గుడ్డైనా నాటుకోడి గుడ్డే. ఈ వీడియో కనుక మీరు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అలాగే మనం ఎన్నో వీడియోస్ షేర్ చేసి ఉంటాం. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అని చాలా చిన్న సన్నకారు రైతులకి అది ఉపయోగపడుద్ది. ఎందుకంటే వాడు 10 రూపాయలు గుడ్డు అమ్ముతుంటే 15 రూపాయలు గుడ్డు అమ్ముతుంటే వామ్మో అంత రేటా అంటున్నారు. సింపుల్గా చెబుతున్నా, ఒక లేయర్ పారం కోడిగుడ్డు విలువ
వాడు ఫార్మరు డిసైడ్ చేస్తాడు. 5,000 10,000 కోళ్ళు పెట్టుకున్న ఫార్మర్లకి 1,00,000 10 లక్షల కోళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఒక యూనియన్గా ఉండి ఆ యూనియన్ అనేది ఇవాళ ఫీడ్ రేట్ ఎంత ఉంది, ఫుడ్ రేట్ ఎంత ఉంది, ఎగ్ ప్రొడక్షన్ ఎంత ఉందో చూసి వాడు గుడ్డు రేట్ ఎంత అని డిసైడ్ చేస్తాడు. వాడికి ప్రాఫిట్ రాని లాస్ రాని. కానీ నాటుకోడి గుడ్డు ఫార్మర్ అట్లా డిసైడ్ చేయలేడు. ఎందుకంటారేమో మా ఎన్ని గుడ్లు పెట్టిద్దో తెలియదు. సంవత్సరం చివరిదాకా ఇప్పుడు నా దగ్గర 250 కోళ్ళు ఉన్నాయి. ఒక రోజుకి 250 కోళ్ళు మెయింటైన్ చేస్తాను. నాకు రోజుకి 50 గుడ్లు రావడానికి కన్నా కష్టంగా ఉంది ఎండాకాలం రోజుల్లో. వర్షాకాలం రోజుల్లో 100 గుడ్లు వస్తాయి. వర్షాకాలం 100 గుడ్లు వచ్చి ఎండాకాలం 50 గుడ్లు 60 గుడ్లు వస్తే మరి కస్టమర్లను ఎక్కడ తీసుకురావాలి? ఆ మార్కెట్ ఆడుంది. ఈ వీడియో వచ్చి నా కారణం ఏంటంటే నేను ఒక కస్టమర్ వచ్చి అన్న ఇది అది ఒకటే అంట కదా అని చెప్పి అన్నాడు. మరి నేను ఒకటే క్వశ్చన్ అడిగా ఆ ఫార్మర్ని, మరి ఇది అది ఒకటే అయినప్పుడు ఈ గుడ్డు తింటే నీ పిల్లవాడికి కళ్ళు రెడ్డిష్ ప్రాబ్లం వచ్చింది అన్నావు కదా, రెడ్డిష్ ప్రాబ్లం కంట్రోల్ అయింది, మరి పారం గుడ్డు తింటే ఎందుకు కంట్రోల్ అవ్వలేకపోయింది నీకు? సింపుల్, దట్ ఈస్ ద హిడెన్ మెడిసిన్. ఆ హిడెన్ మెడిసినే జీవం. ఆ జీవం మనం తింటున్నాం కాబట్టి మనకు ఐడియా ఉందో లేదో, మనం సెల్స్ అనేవి కొంతమంది ప్రిజర్వ్ చేసుకుంటారు. మనం చనిపోయే స్టేజ్ వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆ సెల్స్ని మళ్ళీ మనం తీసుకొని ఆ బొడ్డు ప్రేగులో ఉండే సెల్స్తో మళ్ళీ మనం జీవం తెచ్చుకోవచ్చు అని కొంతమంది చెప్తారు. అదే హిడెన్ జీవం అంటే. అంతేగాని ఐరన్ ఇంజెక్షన్ చేసుకుంటా లేకపోతే స్టెరాయిడ్స్ చేసుకుంటా పెరిగే కోడికను బయట ఓపెన్ గేజ్లో తిరిగే కోడికి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు మీట్ తినేటప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను, మీరు మీట్ తినేటప్పుడైనా ఎగ్ తినేటప్పుడైనా నాటుకోడి మీటు నాటుకోడి ఎగ్ అని చెప్తే మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఇవాళ కొంతమంది ఎదవలు తయారయ్యారు. అన్నిట్లో మంచోళ్ళు ఉండరు, కొంతమంది ఎదవలు తయారయ్యారు. మీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఓపిక లేదంటే వీడియో కాల్ లైవ్ పెట్టమనండి, 4-5 సార్లు పెట్టమనండి చాలు. మీరు ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏ టైంలో వీలైతే ఆ టైంలో వెళ్ళి నాకు లైవ్ తీసి పెట్టండి వీడియో. వాడు ఎవడైతే ఓపెన్ గేజ్లో కోడిని పెంచుతా లైవ్లో మీకు వీడియో పెడతాడో వాడు జెన్యూను. అంతేగాని టౌన్లో 4 రేకులు వేసేసి షెడ్డు లాగేసేసి ఆ షెడ్డు లోపల జొన్నలో నూకలో రాగులు పోసేసి కోడిగుడ్లు పెడితే దానివల్ల ఉపయోగం ఉండదు. దాన్ని ఆర్గానిక్ ఎగ్ అంటారు. మగది ఆడది కలిస్తే నాటుకోడి గుడ్డే పారం కోడి గుడ్డ అయినా కూడా. ఎగ్ షెల్లుని చూసి మోసపోవద్దు. తెల్లగుడ్డ ఎర్రగుడ్డ అనేది కాదు, ఆడ మెయిల్ ఫీమేల్ కలుస్తుందా లేదా, వాడు పెట్టే ఫీడ్ అయింది అనేదే ముఖ్యం. దయచేసి ఈ అవేర్నెస్ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.